పట్టు చీరలంటే అమ్మాయిల నుంచి అమ్మల వరకు అందరికీ ఇష్టమే. ఏ చిన్న శుభకార్యానికి వెడుతున్నా, ఇంట్లో పండుగ చేస్తున్నా పట్టు చీరలు కట్టాల్సిందే. ఇక ఇంట్లో ఎవరి పెళ్ళైనా ఉందంటే చాలు, షాపింగ్ మాల్స్ తిరిగి ఖరీదైన అందమైన చీరలను కొంటుంటారు. మంచి డిజైన్ ఉన్న పట్టు చీరల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. మరి ఇంత ఖర్చు చేసి కొన్న చీరల్ని జాగ్రత్తగా ఉంచుకోకపోతే తొందరగా పాడైపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ టైం ఉతికేటప్పుడు పట్టు వస్త్రాలను వీలైనంత వరకు డ్రై క్లీనింగ్ చేయించడమే మేలంటున్నారు నిపుణులు. ఎప్పుడైనా ఇంట్లోనే వాష్ చేయాలంటే చల్లటి నీటిలో మైల్డ్ షాంపూ, కుంకుడుకాయల రసం, సిల్క్ డిటర్జెంట్తో శుభ్రం చేయాలని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రష్ ఉపయోగించవద్దని హెచ్చరిస్తున్నారు. అయితే పట్టు చీరలు రంగు పోకుండా ఉండటానికి ఫస్ట్ టైం ఉతికేటప్పుడు నీళ్లలో కాస్త వెనిగర్ లేదా ఉప్పుని కలపడం మర్చిపోవద్దని వివరిస్తున్నారు. పట్టు చీరల్ని కట్టిన ప్రతిసారి ఉతకవద్దని, గాలికి ఆరనిచ్చి జాగ్రత్తగా మడత పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని నేరుగా ఎండలో కాకుండా నీడలో గాలి బాగా వచ్చే చోట ఆరేయాలని సలహా ఇస్తున్నారు. పండుగలు లేదా ఫంక్షన్ల తర్వాత ముడతలు పడిన పట్టు దుస్తుల్ని తక్కువ ఉష్ణోగ్రతల్లో ఇస్త్రీ చేయాలని, చీర మీద నేరుగా ఐరన్ బాక్స్ పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వస్త్రాలపై కాటన్ వస్త్రం పరిచి చేస్తే మంచిదని, ముఖ్యంగా జరీ, ఎంబ్రాయిడరీ ఉన్న చోట వేడి ఎక్కువైతే అవి కాలిపోయే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నేరుగా బీరువాలో పెట్టేయకుండా శుభ్రమైన మజ్లిన్ వస్త్రం లేదా పొడి కాటన్లోనే పట్టు చీరలను భద్రపరచాలని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా నేరుగా బీరువాలో పెడితే కీటకాలు పాడు చేస్తాయని, ప్లాస్టిక్ కవర్లలో పెడితే తేమ ఏర్పడి చీర దెబ్బతినొచ్చునని సూచిస్తున్నారు. అందుకే మరో చిన్న క్లాత్లో లవంగాలను లేదా నాఫ్థలిన్ గోళీలను ఉంచితే సరిపోతుందని, దీంతో సిల్వర్ ఫిష్ వంటివి దరి చేరవని తెలుపుతున్నారు. అలాగని నెలల తరబడి సిల్క్ చీరల్ని ఒకే మడతల్లో ఉంచొద్దని, అలాగే ఉంచటం వల్ల చిరిగిపోయే ప్రమాదం ఉందని, అందుకే తరచూ వాటిని మారుస్తూ ఉండాలని చెబుతున్నారు.